నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించుతున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం కానుంది. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించుతున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం కానుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే ఇక అమరావతి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి అమరావతిలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి నారాయణ అధ్యక్షతన అయితే కనుక కేబినెట్ సబ్ కమిటీ అనేది భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయినటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా పలు సంస్థలకి ఏ అయితే భూ కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు రివ్యూ జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే కూడా ఇటు అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేలాగా కూడా చూడాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు భేటీ అనేది కూడా ఎంతో సంతరించుకుందని కూడా తెలుస్తోంది. ప్రాముఖ్యత ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మధ్యాహ్నం సైతం కూడా సిఆర్డీఏ అథారిటీ అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ కానున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ముందుగానే మంత్రి నారాయణ అధ్యక్షతన అయితే కనుక దీనికి సంబంధించి అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకంటే ఐటీ పరంగా కూడా అమరావతిని ఎంతో అభివృద్ధి చేసేటువంటి దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, అదేవిధంగా ఎవరు ఇంతవరకు ఎక్కడి వరకు వెళ్ళింది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక అధికారులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అమరావతిలో ఏదైతే ఇటు టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు, అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అదే రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం సహాయ సహకారాలతోటి ఇటు రాష్ట్రం సంబంధించినటువంటి అమరావతి రాజధాని అనేది కూడా ఎంత శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది అనే దానిపై అయితే కనుక ఇప్పటి వరకు డీటెయిల్డ్ గా 2024 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్ల అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మంత్రి నారాయణ అయితే కనుక ఈ సబ్ కమిటీ అయితే కనుక రివ్యూ చేయనుంది. అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సిఆర్డీఏ సమావేశంలో ఈ పొందుపరిచినటువంటి అంశాలు అయితే కనుక ముందుంచనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పరిశ్రమలకి భూ కేటాయింపులు అనంతరం కూడా 24వ తేదీన కేబినెట్ సమావేశం అనేది కూడా భేటీ కానున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి సిఆర్డీఏలో ఆమోదించినటువంటి అంశాలన్నీ కూడా ఇక తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీలో అయితే కనుక ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.